పుదీనాని తీసుకున్నాం కదా, తెంపుకున్నామా, ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫ్రెష్గా ఉందో. అయితే మనం ఈ పుదీనా తర్వాత కొత్తిమీర, తర్వాత 2 పచ్చళ్ళ కొబ్బరి, పచ్చిమిర్చి, వంకాయ, వీటన్నిటితో మనం ఇది అల్లం వెల్లిగడ్డ పేస్ట్, అయితే వీటన్నింటిని కలిపి మనం కొబ్బరి స్టఫింగ్ అన్నమాట, స్టఫింగ్ చేయాలి. కొబ్బరి వంకాయ కర్రీ ఫ్రై అన్నమాట. ఈ వంకాయలో ఈ కొబ్బరి మొత్తం, ఈ కొబ్బరి అంతా మనం గ్రైండర్ చేసుకొని మంచిగా అన్నీ కలిపేసుకొని మనం దీంట్లో స్టఫింగ్తో ఫ్రై చేసుకుంటాం అన్నమాట. చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనం రెసిపీని స్టార్ట్ చేద్దాం. అయితే వీటన్నింటికి కడిగి పెట్టేసుకుందాం. ఇలా కడిగి పెట్టేసుకుందాం. ఈ ఫ్రై చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకు చపాతీలో, రైస్లో బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనం ఒక 1/2 కిలో వంకాయ తీసుకున్నాం ఫ్రెండ్స్. వీటికి కూడా మంచిగా కడుగుతాం. పక్కన పెట్టుకుందాం. అయితే ఈ వంకాయల్ని ఇట్లా మనం ఈ బ్యాక్ సైడ్ తీసేసి ఇట్లా 4 ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. 2 ఘాట్లు ఇట్లా. ఇలా ఈ రెండు కొబ్బరి పచ్చడిని మనం ముక్కలుగా చేసుకుందాం. ఇలా పచ్చి కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఒక జార్లో మనం పచ్చి కొబ్బరి, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత కొంచెం ఈ పుదీనాని వేసుకుందాం దీంట్లో. తర్వాత ఇంకొంచెం కొద్దిగా మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, అంతే. మనం దీన్ని మిక్సీ పట్టుకుందాం. వీటన్నింటినీ కలిపి మిక్సీ చేద్దాం. దీంట్లో మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. అయితే దీంట్లో మనం కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉండాలన్నమాట మిక్సీ చేస్తే, ఈ విధంగా ఇలా. అయితే మనం దీన్ని వంకాయలో స్టఫింగ్ చేసేద్దాం. ఇలా ఒక నిమ్మకాయని ఇలా వేసుకోవాలి. ఇలా మొత్తం మనం నిమ్మకాయలు వేసుకున్నాం కదా, అయితే బాగా కలిపేసుకొని మనం స్టఫింగ్ చేసుకుందాం వంకాయలు. మొత్తం మనం వంకాయలన్నిటికీ స్టఫింగ్ చేసుకున్నాం కదా. అయితే తర్వాత ఇది కొంచెం మిగిలిందనమాట. మనం ఇది తర్వాత మనం ఉల్లిగడ్డలో వేసుకున్నాం అనమాట. ఫ్రై చేసేటప్పుడు వేసుకోవాలి. ఇది మనము చేసేటప్పుడు ఒక ఉల్లిగడ్డ తీసుకోండి ఫ్రెండ్స్. అయితే దీన్ని మనం కట్ చేసుకుందాం. కడాయి తీసుకొని దీంట్లో మనం 2 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఉల్లిగడ్డను వేసుకుందాం. ఉల్లిగడ్డ ఈ సైజ్ అన్నమాట, ఇట్లా సన్నగా తరుముకోవాలి. మనం స్టఫింగ్ చేసేటప్పుడు అయితే
ఈ కొబ్బరి మిగిలింది కదా, అయితే మనం ఇది ఉల్లిగడ్డలు వేసేసుకుంటాం. స్టఫింగ్కి కావాలి, ప్లస్ మనకు కొంచెం ఉల్లిగడ్డలు వేసుకోవడానికి కూడా కావాలన్నమాట. ఈ క్వాంటిటీలో ఉండాలి. ఇలా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఆయిల్లో ఈ కొబ్బరి అంతా మంచిగా ఫ్రై అవ్వాలి. పచ్చిగా ఉంటుంది కదా, అయితే మంచి ఫ్రై చేస్తే బాగుంటుంది. అయితే మనం దీంట్లో అన్ని వంకాయలు వేసేసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క వంకాయల్ని ఇలా వేసుకుందాం. మనం ఒక 2 minutes మూతను పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా మగ్గాలన్నమాట. మెత్తగా అవ్వాలి వంకాయ. 10 minutes స్లోలో పెట్టుకుందాం ఫ్రెండ్స్. బాగా మగ్గిపోవాలన్నమాట ఈ వంకాయ. టెన్ మినిట్స్ అయిపోయింది. మధ్య మధ్యలో కలుపుతూ మనం చూస్తుండాలి. మొత్తం వంకాయ మొత్తం మగ్గాలన్నమాట. ఈ విధంగా ఆల్మోస్ట్ మగ్గిపోయింది. 2 minutes చాలు. ఆల్మోస్ట్ మగ్గిపోయింది. కానీ వంకాయ అనేది కొంచెం మెత్తగా అవ్వాలి. బాగుంటుంది ఫ్రై. పెట్టేసుకుందాం. చూద్దాం ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్. మనకిది రైస్లో, చపాతీలో బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంది ఫ్రై. అన్నీ మంచిగా మెత్తగా మగ్గితే బాగుంటుంది. మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పచ్చి కొబ్బరి వంకాయ ఫ్రై చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. 1/2 కిలో వంకాయకి ఒక టోటల్ మొత్తం కొబ్బరికాయ అన్నమాట. అయితే 1/2 కిలోకి 1/2 కొబ్బరికాయ అలా వేసుకొని చేసుకోండి ఫ్రెండ్స్. బాగుంటుంది, చాలా బాగుంటుంది. చపాతీలో, రైస్లో చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ వస్తుంటాయి మీ ఫోన్లో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.